పీసీఓడికి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు బేసిక్ ఏంటంటే అంటే గతంలో చిన్న పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మమ్మలు నాన్నమ్మలు మన నాన్న వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు మీకు పీరియడ్స్ వచ్చిన ఇన్ని డేస్కి వీ నీట్ మ్యూచువల్గా మీరు సెక్స్ చేస్తే బెటర్ ఎక్కువగా కన్వే అవుతుందని చెప్పేసి సో వాట్ ఈస్ ద జనరల్ అంటే మీరు ఈజ్ ఇట్ పర్సెప్షన్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే అది ఒక టైం పీరియడ్ని ఫాలో అవడం కరెక్ట్ అంటారా లేదంటే జస్ట్ నార్మల్గా అంటే బేసిక్గా ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసినట్టు చేసేస్తే అది కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే నార్మల్గా ఏం చెప్తాము ఎప్పుడైనా మనం కపుల్ మ్యారేజ్ అయింది అంటే యాజ్ ఫ్రీక్వెంట్ యాజ్ పాసిబుల్ అంటే కనీసం వారంలో ఒక 2-3 టైమ్స్ ఇంటర్ కోర్స్ చేసినట్టయితే అంటే వాళ్ళది హెల్దీ సెక్షువల్ లైఫ్ స్టైల్ అనేది ఉంది అని అంటే అట్లా కూడా వాళ్ళు ట్రై చేసినా వాళ్ళకి పిల్లలు అవ్వకపోతే మరి అది ఎప్పుడు ఇంకా అంటే లేడీకి కూడా మనకి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి సో మనకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అంటే 90% మనకి ఓవ్యులేషన్ ఎగ్ అనేది సరిగ్గా విడుదలవుతుంది అని అర్థం అనమాట. సో దానివల్ల అంటే మనకి రూల్ అవుట్ అయిపోతుంది అనమాట అంతా బాగానే ఉంది పీరియడ్స్ సరిగ్గా రావడం వల్ల 90% ఆఫ్ ద టైం అని చెప్పేసి. సో అంటే ఈ పీరియడ్స్ కరెక్ట్గా రావడం అంటే అరౌండ్ 28 డేస్ సైకిల్ 30 డేస్ సైకిల్ 32 డేస్ సైకిల్ అట్లా ఉండొచ్చు అనమాట. సో వీళ్ళలో ఏం చెప్తాము అంటే ఇట్లా మనకి సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉన్న వాళ్ళలో నార్మల్ కౌంట్ ఎట్లా చేసుకోవాలంటే ఎప్పుడైతే మనకి పీరియడ్ వస్తుందో అది డే 1 ఆఫ్ ద సైకిల్ అనమాట. సో మిడ్ సైకిల్ నుంచి అంటే కనీసం డే 9 ఆర్ డే 10 ఆఫ్ ద సైకిల్ నుంచి డే 20 అంటే ఆ మధ్యలో ఒక 10 డేస్ వీలైనంత వరకు కలిసి ఉంటే బెటర్ అని చెప్తామన్నమాట. అంటే ఆల్టర్నేట్ డే కానీ సో ఎంతవరకు వీలైతే ఆ మధ్యలో 10 డేస్ కలిసి ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అని చెప్తాం. ఎందుకంటే బేసిక్గా ఈ పీసీఓడికి సంబంధించి మీరు చెప్పినట్టు ఇందాక ద సైకిల్ 28 డేస్ 36 డేస్ చాలా మందికి 45 డేస్ సంబంధించి పీసీఓడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళలో ఫెర్టిలిటీకి సంబంధించి అంటే వాళ్ళకి ఏంటంటే ఒక భయం ఏంటంటే 45 డేస్కి మా పీసీఓడి సైకిల్ ఉంటుంది సో మాకు పిల్లలు పుట్టరు అనేటువంటి ఒక భయం జనరల్గా పర్సెప్షన్ అంటే యాజ్ ఎ ఉమెన్గా వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక భయం ఉంటుంది కదా. సో ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయా లేదంటే 45 డేస్ పీసీఓడి సైకిల్ ఉన్న వాళ్ళు కూడా దే గివ్ బర్త్? ఇప్పుడు మనకి ఒక పీసీఓడి ఉమెన్లో కూడా 45 డేస్ సైకిల్ ఉన్నా కూడా అది 45 డేస్ రెగ్యులర్గా ఉంటుందా లేదా సైకిల్ అది కూడా ఇంపార్టెంట్. చాలా మందికి అలా ఉండదు పీసీఓడి అంటే వాళ్ళకి అసలు పీరియడ్ ఎప్పుడు వస్తుంది తెలియదు. కొంతమందికి 3 నెలలు దాటొచ్చు కొంతమందికి 2 months దాటొచ్చు. సో మనకి 45 డేస్ ఉంది పీరియడ్ అంటే కూడా మనం చూడొచ్చు అనమాట. అంటే మనకి నార్మల్గా ఎన్ని రోజులు పీరియడ్ వస్తుంది దాని మైనస్ మనం 16 డేస్ అట్లా చేసినట్టయితే మనం ఓవ్యులేషన్ పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని చూడొచ్చు అనమాట. సో అట్లా కాకుండా మనకి సైకిల్ ఇట్లా ఇర్రెగ్యులర్ ఉంది కొంతమందికి 45 డేస్ కొంతమందికి 3 months అట్లా ఉంది అంటే వాళ్ళకి మనం చెప్పడం కష్టం అనమాట ఏ టైంలో మీట్ అయితే పిల్లలు పుడతారు అని చెప్పేది. సో ఎప్పుడైతే ఎవరికైతే మనకి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి ఉన్నాయో వాళ్ళకి ఏం చేస్తాము అంటే మనం మిడ్ సైకిల్ ఎప్పుడైనా చూసి అసలు ఎగ్ అనేది పెరుగుతుందా లేదా ఒకసారి చూసుకోవచ్చు అనమాట. జస్ట్ చెక్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళకి అంత టైం కూడా లేదు అంటే మనం ఓవ్యులేషన్ కిట్స్ ద్వారా మానిటర్ చేసుకోండి అని చెప్తాం. సో అది కూడా ఊరికే సరిగ్గా రావట్లేదు నెగిటివ్ వస్తుంది మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి అంటే మనం ఏమని చెప్తాము అంటే ఇప్పుడు చిన్న ఓవ్యులేషన్ ఇండక్షన్ మెథడ్ ట్రై చేయండి అంటే మనం మందులు అనేవి ఇచ్చి సో మనమే ఎగ్ అనేది పెంచేటట్టు చేసుకొని ఏ టైంలో మీట్ అవ్వాలి చెప్తాము అని అంటాం అనమాట. ఓకే అంటే బేసికల్గా ఏంటంటే జస్ట్ న్యూలీ మ్యారేజ్ కపుల్కి ఎలా ఉంటుంది అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది బేసిక్గా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కంటిన్యూగా ఫిజికల్గా వాళ్ళు కంటిన్యూగా చేస్తూ ఉంటారు అంటే పర్ డే ఒక 3 times 2 times. ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ఉమెన్ ఆర్ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ మెన్ అంటే ఫిజికల్ సెక్సువల్గా కంటిన్యూగా ఒక డేకి 2 times 3 times అలా చేయటం ఈజ్ ఇట్ గుడ్? అది పర్వాలేదండి దానివల్ల మనకి ఇబ్బంది అట్లా ఏమీ ఉండదు. అంటే 2 times అట్లా చేసినా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే దాన్ని స్ట్రెస్గా అనేది ఫీల్ అవ్వద్దు అదొకటి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దానివల్ల కూడా స్ట్రెస్ అనేది వస్తుందన్నమాట.